మీరు ఫుల్ ఇంటీరియర్ చేసిన హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ హౌస్ మీకోసమే. ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసరికి 135 స్క్వేర్ యార్డ్స్ కట్టిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది. మీరు హౌస్ ముందు చూసుకోవచ్చు. మొత్తం CC రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అండ్ ఏరియాలో మున్సిపల్ కనెక్షన్ కూడా ఉంది. మీరు హౌస్ ఎలివేషన్ చూడండి. ఇదంతా ఆల్రెడీ హౌస్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిన హౌస్. ఇది పార్కింగ్ ఏరియా. అక్కడ వచ్చేసరికి ఈశాన్యంలో మనకి బోర్వెల్ ఉంటుంది, సంప్ ఉంటుంది. ఇటు పక్కన మీరు ప్లేస్ చూసుకోవచ్చు. చుట్టూ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ తోటి చేయడం జరిగింది. మీకు హౌస్ అంతా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ తోటి ఉంటుంది. ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్. ఇక్కడ టీవీ యూనిట్ అండ్ పూజ రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్, ఓనర్స్ పైన ఉండటానికి. ఇక్కడ చూసినట్లయితే ఇది కిచెన్ ఏరియా. మీ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఓన్లీ టీవీ యూనిట్ ఒక్కటే వుడ్ వర్క్ చేస్తుంది. మిగతా అదంతా వుడ్ వర్క్ చేయలేదు. పైన అయితే మీకు కంప్లీట్గా వుడ్ వర్క్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే 135 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయినా కూడా చాలా స్పేసెస్గా విశాలంగా కనిపిస్తుంది. మీరు చూస్తున్న వచ్చారు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి. ఇక్కడ వచ్చేసరికి కామన్ వాష్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీరు హౌస్ లోపల కూడా చూడండి. ఇవి టైల్స్ కాదు, గ్రానైట్ మార్బల్స్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా మొత్తం. మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తావు రండి. ఇప్పుడు ఇవి మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నాం కదా. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు సెక్యూరిటీగా కూడా మొత్తం ఐరన్ గ్రిల్స్ చేపించడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ హౌస్లో సీసీ క్యామ్ సెక్యూరిటీ కూడా ఉంది. అటువైపు చూడండి, సీసీ కెమెరా సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా మీరు పైన చూద్దారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది హౌస్ నార్త్ ఫేసింగ్. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా సిట్అవుట్. అటువైపు చూడండి ఖాళీ ప్లేస్ ఉంటుంది. వాషింగ్ మిషన్కి అది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన హౌస్ లోపల చూసినట్లయితే చూడండి, మొత్తం ఫుల్గా ఇంటీరియర్ చేసింది కంప్లీట్గా. ఫాల్ సీలింగ్ కానీ లైట్స్, వుడ్ వర్క్ అన్ని కంప్లీట్గా చేసి ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఓన్లీ 2 years ఓల్డ్ హౌస్ అండి. కొత్తది కాదు, న్యూ కాదు, అలాగే పాతది కాదు, ఓన్లీ 2 years అయింది. ఇక్కడ వచ్చేసరికి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. మీకు పూజ రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూజ రూమ్ చూడండి ఎంత మంచిగా డిజైన్ చేయించారు. మీకు ఇది కిచెన్ ఏరియా. కిచెన్లో మొత్తం ఈ చిమ్నీతో సహా ఇట్లానే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో యాజ్ ఈజ్ హౌస్ ఇలానే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇంటీరియర్ అన్నీ చేయించారు. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఏదో వుడ్ వర్క్ అంటే ఏదో లైట్గా కొంచెం చేయించకుండా కావాల్సినవి చాలా వరకు చేయించారు. ఇది వర్కింగ్ టేబుల్ కింద. ఇదంతా కూడా బట్టలకి. ఇక్కడ వచ్చేసరికి ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ తోటి. అండ్ వాష్రూమ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో వుడ్ వర్క్ వచ్చేసరికి ఇంత బాగా చేపించున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, అందుకని దీంట్లో ఇటువైపు చిల్డ్రన్స్కి ఇష్టపడేలాగా వాళ్ళు చదువుకోవడానికి కూడా యూనిట్స్లా చేపించారు. అటువైపు మళ్ళీ బట్టలకి వార్డ్రోబ్స్. ఇది వచ్చేసరికి పిల్లలు చదువుకోవడానికి. మీ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా చేయబడింది. రెడ్ బ్రిక్స్తోనే చేస్తున్నారు. మీరు కింద చూసినట్టయితే ఇప్పుడు వచ్చే వాటిలో అన్నింటిలో కూడా టైల్స్ ఇస్తున్నారు. ఇందులోనే ఈ గ్రానైట్ మార్బుల్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు మన ఛానల్లో, ఇంటీరియర్ ఉన్నవి ఉంటే చెప్పండి, మేము మళ్ళీ ఇంటీరియర్ చేయించుకోలేము, మాకు కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు ఇంటీరియర్ చేసిన హౌస్ కావాలని.
సో అందు గురించి మీ గురించి ఈ హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి ఫుల్గా ఇంటీరియర్ చేసిన హౌస్ అండి. మీరు ఇందులో ఏమీ చేయించే పని లేదు. మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ హౌస్ మీద 1,30,00,000 రూపాయలు ఎస్బీఐలో బ్యాంక్ లోన్ కూడా ఉంది. మనకి ఎస్బీఐ బ్యాంక్ లోన్ అప్రూవల్ ఈ హౌస్కి. మీకు లీగల్గా ఎలాంటి ఇష్యూ లేదు, కంప్లీట్గా మంచిగా ఉంది. ఒకసారి అక్కడ చూద్దురండి. మీకు చుట్టూ ఏరియా చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది. మీకు లొకేషన్ చెప్పలే కదా, లొకేషన్ ఎక్కడంటే కిస్మత్పూర్ ఏరియా వస్తుంది. కిస్మత్పూర్లో అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలో ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఐటీ కంపెనీస్కి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. మంచి లొకేషన్. అండ్ అలానే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్కి ఇటు గచ్చిబౌలికి సెంటర్లో ఉన్న లొకేషన్ అనండి కిస్మత్పూర్ అంటే. సో ఈ లొకేషన్లో చాలా ఏరియా చూసారంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మీకు ల్యాండ్ కాస్ట్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు 80,000 నుంచి 1 lakh వరకు నడుస్తుంది. సో ఇలాంటి ఏరియాలో మీకు 135 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఫుల్ ఇంటీరియర్ చేసిన హౌస్ వచ్చేసరికి ఈ హౌస్ని కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 1,75,00,000. మీకు ప్రైస్ ఫైనల్గా 1,70,00,000కి ఇస్తామని చెప్తున్నారు. మీరు ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడిస్తాను. మీరే మాట్లాడుకొని మీకు హౌస్ నచ్చితే తీసుకోవచ్చు. వీడియోస్లో అడుగుతున్నారు కొంచెం ప్రైస్ చెప్పమని. ప్రైస్ ఎందుకు చెప్పట్లేదంటే ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది. ఈరోజు చెప్పిన ప్రైస్ రేపు ఉండదు, తర్వాత పెరుగుతుంది. సో అందుకని నేను ప్రైస్ వీడియోలో చెప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియోలో అయితే ఈ హౌస్ అయితే 1,70,00,000 రూపాయలు, 1.7 CR. చూస్తారు కదా, గ్రౌండ్ నుంచి పైన హౌస్ వరకు. ఇంకా మీకు టెర్రస్ ఒకటే చూపించలేదు. టెర్రస్ ఓపెనే ఉంది మొత్తం కంప్లీట్గా. మీరు కావాలంటే ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు దీని మీద. ఇంకా మీకు మరిన్ని వివరాలకి వీడియోలో ఇచ్చే నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్